విజయ షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సిటీగా ఏపీ రాజధాని అమరావతి ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దానికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మెట్రో ప్రాజెక్టును త్వరగా పట్టాలెక్కించాలన్నారు చంద్రబాబు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు కార్మికుల సంక్షేమంపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు కీలక సూచనలు చేశారు. రాజధాని అమరావతిలో నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 90 రోజుల్లో సీఆర్డీఏ ఆఫీసు నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు. రాజధాని అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సీఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు పలు సూచనలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తుకొచ్చేలా అమరావతి లోగోను రూపొందించాలన్నారు. అమరావతి పేరులో మొదటి అక్షరం ఏ, చివరి అక్షరం ఐ అక్షరాలు కలిసి వచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లోగోను రూపొందించాలన్నారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుపైన చంద్రబాబు సమీక్షించారు. గతంలో హ్యాపీనెస్ట్ ప్లాట్లన్నీ గంటలో అమ్ముడుపోయిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో 700 కోట్ల రూపాయలతో హ్యాపీనెస్ట్ ప్రతిపాదించింది ప్రభుత్వం. ప్రస్తుతం హ్యాపీనెస్ట్ పూర్తి కావాలంటే 930 కోట్లు అవసరమవుతుంది. మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం, విజయవాడలో చేపట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టు పనులను త్వరగా చేపట్టాలని సూచించారు. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులు 2 దశల్లో చేపట్టాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు వ్యయాన్ని భరించేలా కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేస్తామన్నారు. విజయవాడ ఫేజ్ 1 38.4 కిలోమీటర్లు, ఫేజ్ 2 27.8 కిలోమీటర్లు. ఫేజ్ 1లో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా. ఫేజ్ 2 వచ్చి అమరావతి క్యాపిటల్ సిటీ. కార్మికుల క్షేమం, సంక్షేమం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ విధానమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పరిశ్రమలో పనిచేసే కార్మికుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. కార్మిక శాఖ, పరిశ్రమలు, బాయిలర్స్, మెడికల్ సర్వీసెస్ శాఖలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. త్వరలో చంద్రన్న బీమాకు శ్రీకారం చుడతామని హామీనిచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.